అందరికీ నమస్కారం. ధనశక్తి రాజయోగంతో ఈ రాసుల పంట పండింది. ఈ నెల 23వ తేదీన నవగ్రహాల్లో కీలక గ్రహమైనటువంటి కుజుడు శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అదే సమయానికి సంపదకు ఐశ్వర్యానికి కారకుడయ్యే శుక్రుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే గ్రహాల రాకుమారుడైన బుధుడు కూడా అక్కడే ఉంటాడు. ఈ గ్రహాల ప్రభావంతో ఎంతో శక్తివంతమైన ధనశక్తి రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో కొన్ని రాసుల వారి తలరాత పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అందులో మొదటి రాశి కుంభరాశి. ఈ రాశిలో జన్మించిన వారికి విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ధనశక్తి రాజయోగంతో వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా మారుతాయి. డబ్బులు సంపాదిస్తారు. కీలకమైన ఒప్పందాలు కూడా కుదురుతాయి. అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు కూడా చాలా తేలికగా చేసేస్తారు. దీనివల్ల మీకు మంచి పేరు వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఇక రెండవ రాశి మకర రాశి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి కోరిక నెరవేరే సమయం ఇది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా పెరుగుతాయి. మతపరమైన విషయాలపై ఆసక్తిని చూపిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలను అందుకుంటారు. ఏ పనినైనా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. ఇక మూడవ రాశి మిథున రాశి. ఆర్థికంగా బలపడటానికి, డబ్బు సంపాదనకు కొత్త అవకాశాలు దొరుకుతాయి. డబ్బును పొదుపు చేసుకుంటే చాలా మంచిది. భవిష్యత్తులో అనేక లాభాలు ఉంటాయి. మానవ సంబంధాలన్నీ చాలా మధురంగా మారతాయి. ఈ రాశి వారికి అలాగే వివాదాలకు తావివ్వకుండా మౌనంగా ఉండాలి. లేదంటే అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. వినియోగదారులు పెరుగుతారు. భవిష్యత్తులో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటి వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సహకారంతో కష్టమైన పనులను చాలా సులభంగా పూర్తి చేసి అనుకున్న ఫలితాలను పొందుతారు.